హుస్నాబాద్లో గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న సమక్షంలో చిగురుమాడు మండలానికి చెందినటువంటి యొక్క చాలామంది అతిరథ మహారథులు రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక శుభ సందర్భంలో వారందరినీ కూడా మేము పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వకంగా సహృదయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా జిల్లా సీనియర్ నాయకులు, తర్వాత ఒక సింగిల్ విండో మాజీ చైర్మన్, 2 మాజీ సర్పంచులు, ఒక మాజీ ఉప సర్పంచి, ఒక మాజీ ఎంపీటీసీతో పాటు ఇంకా ఇది ఆర్ఎస్ఎస్ మండల గ్రామ కోఆర్డినేటర్తో పాటు వివిధ శాఖల్లో బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి యొక్క కార్యకర్తలు నిన్న వందలాది మంది పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక సందర్భము మీరు చూసిండ్రు. ఈ యొక్క సందర్భంగా మేము గతంలోనే చిగురుమాడి మండలంలో శాసనసభ ఎన్నికల్లో కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీని సంపాదించినటువంటి యొక్క విషయము మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా మిత్రులు, సహోదరులు, మా సోదరిమణులు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యొక్క సందర్భంగా మొన్నటి మెజార్టీ 4,000 పైచీలకు ఉంటే దాదాపు ఇప్పుడు 6 నుంచి 7,000 ఓట్ల మెజార్టీని మేము ఈజీగా తీసుకొస్తామనేటువంటి ఒక నమ్మకము, ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం మాకున్నది. ఈ యొక్క సందర్భంగా నేను స్థానికంగా ఇక్కడ ఉండబోయేటువంటి యొక్క మంత్రివర్యులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన, 6 గ్యారంటీల పథకాల అమలు, వీటన్నింటినీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు, మా మండలంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు చాలా సౌహృదయంతో ఆహ్వానిస్తుండ్రు, ఆదరిస్తుండ్రు. గత పాలనకు ఈ పాలనకు ఉన్నటువంటి యొక్క తేడాను గమనిస్తుండ్రు. ఇవాళ ఆ తేడాను గమనించే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి యొక్క నాయకులందరూ కూడా 10-15 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజార్టీని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం సమిష్టిగా సమన్వయంతో పనిచేసి తీసుకువస్తామనేటువంటి ఒక నమ్మకం మాకుందని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో సామాన్యుడికి చేసినటువంటి యొక్క సామాన్య మానవునికి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యొక్క వారికి ఒరగబెట్టింది, మునగూరింది. ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఏమీ లేదనేటువంటి ఒక అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా మీకు తెలుసు, జన్ధన్ కార్యక్రమంతో ఖాతాలు తెరిచి 15 లక్షలు ఇస్తామన్నారు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, గ్రామీణ ఆవాస యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇవన్నీ వాళ్ళ మాటలన్నీ నీటి మూటలైనటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం. ఇవాళ కేవలం 2 దఫాల అధికారంలో ఉండి 3వసారి మళ్ళీ అధికారాన్ని ఏదో రూపంలో అయోధ్య పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి, ఇంకేదో పేరు చెప్పి యువత లోపల మతమౌఢ్యాన్ని నింపి అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇది సాధ్యం కాదనేటువంటి ఒక అంశము ఇవాళ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఒక 2 దఫా ఎన్నికలలో కూడా మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి అతి తక్కువ సీట్లు వస్తాయనేటువంటి యొక్క సర్వే ఫలితాలు చెప్తున్నాయి. రేపు రాబోయే కాలంలో కూడా మిగతా దఫాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధిస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ను ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకు. ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ కేంద్ర కమిటీ మేనిఫెస్టోను ఒకసారి చూడవలసినటువంటి అవసరం ఉంది. పాంచ్ న్యాయ పేరుతోటి ఈ దేశంలో ఉండబోయేటువంటి యొక్క మహిళలు, యువకులు, తర్వాత బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు పాంచ్ న్యాయ పేరుతోటి ఇవాళ 50 గ్యారంటీ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. అందులో ఒక ముఖ్యమైన అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క బడుగు బలహీన ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళు 90% వరకు ఉన్నారు. వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని 50%కు మించద్దనేటువంటి ఒక సాకును చూపి ఈ బడుగుల బలహీన వర్గాల యొక్క బతుకులను తొక్కిపారేస్తుంది ఒక బీజేపీ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి క్లియర్గా చెప్పింది, 50% పరిమితి మించి కూడా
ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము రిజర్వేషన్ను అమలు చేస్తాం, దానికోసం రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఎప్పుడో 90-95 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యొక్క జనగణన ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కుల గణన ఏర్పాటు చేస్తాం, ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బలహీన వర్గాల కోసం దామాష పద్ధతిలో వల్ల పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మన రాష్ట్రంలో కూడా కులగణన ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబడింది. దానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ అనే సారథ్యం వహించినటువంటి యొక్క సందర్భాన్ని మనం చూసినాము. అంటే ఇవాళ ఈ దేశము అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధికి రావాలంటే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క దేశ ప్రజలకు తలమానికము, అదే రేపు మార్గదర్శకమైనటువంటి యొక్క భావన దేశ ప్రజల్లో ఉంది. దానితో పాటు ఇంకొకమైనటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడున్నటువంటి ఒక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు 400 పైచీలకు సీట్లను కనుక సంపాదిస్తే వాళ్ళు నియంత పాలనతోటి, ఏకపక్ష ధోరణులతోటి, మనువాద స్మృతులతోటి ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి ఈ దేశానికి దశ నిర్దేశించినటువంటి యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్ ప్రక్రియను తీసేసే విధంగా ఆలోచన చేస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి యొక్క బీజేపీ ఆలోచనను దేశ ప్రజలు గమనించాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ, రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశంలో ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తప్ప ఈ యొక్క దేశం యొక్క స్థితిగతులు మారాయని చెప్పి బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం అభివృద్ధి జరగదనేటువంటి ఒక విషయాన్ని దేశ ప్రజలు గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి మండలంలో అందరం కూడా సైనికుల్లాగా పనిచేసి అత్యధిక మెజార్టీ మండలంలో నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీని చీర్మోడి మండలంలో తెచ్చేటువంటి యొక్క ప్రయత్నం మా శాయశక్తిగా మేము ప్రయత్నం చేస్తామని, అందరి సహాయ సహకారాలతోటి పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, పొన్నమన్న నాయకత్వం. అందరికీ